ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో. చెర్ల నీళ్లు పోయి చెరువెనక పడ్డట్టుగా అనే సామెత మనం అప్పుడప్పుడు వింటాం కదా! ఒక మనిషి బ్రతికున్నప్పుడు అతని విలువ తెలవదండి. అతడు చనిపోయాక బాగా ఏడుస్తాము. చనిపోకముందయితే వాళ్ళకైతే కొన్ని మంచినీళ్ళు గూడా ఇవ్వమండి. మరి వృద్ధాప్య దశలో అయితే కొడుకులు కానీ, కూతుర్లు కానీ కొంతమంది ఈ జనరేషన్‌లో అయితే చూస్తున్నాం. అన్నం కూడా పెట్టరండి కనీసం. ఇంటి ముందుకు వెళ్లి కూడా వాళ్ళని చూడరు. కానీ వాళ్ళు పోయిన తర్వాత 3 రోజులని, 5 రోజులని వాళ్ళకు కావాల్సినయన్నీ అప్పుడు చేసి పెడతారండి. గొర్రెల మీద గొర్రెలు, మేకల మీద మేకలు బాగా కోసుకొని తింటారు. కానీ బ్రతికున్నప్పుడు వారిని మంచిగా చూసుకుంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదండీ! ఇద్దరు, ముగ్గురు పిల్లలున్న వాళ్ళే "నువ్వు చూసుకో" అంటే "నువ్వు చూసుకో" అని అంటుంటారని అదే మంచిగున్నప్పుడు ఒక బుక్కెడు తిండి పెట్టి కొన్ని నీళ్ళిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదండీ! అలాంటి పనులెవ్వి చేయరు కానీ చనిపోయిన తర్వాతయితే ఇవన్నీ చేస్తారండి. అందుకోసమే చెరువుల నీళ్ళు పోయి చెరువెనక పడ్డట్టుగా మనిషే చనిపోయినంక మనం ఏం చేసినా ఏం లాభమండి? ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.